చెక్ బౌన్స్ కేసులో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ముంబై కోర్టు 3 నెలల జైలు శిక్ష విధించింది. ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తీర్పు వెలువడిన నాటి నుంచి 3 నెలల్లో ఫిర్యాదుదారునికి 3,72,219 పరిహారం చెల్లించాలని ముంబైలోని అంధేరి మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. హార్డ్ డిస్కులను సరఫరా చేసే సంస్థకు చెందిన వ్యక్తి 2018లో రామ్ గోపాల్ వర్మకు చెందిన కంపెనీపై చెక్ బౌన్స్ కేసు దాఖలు చేశారు. 2022 ఏప్రిల్లో 5,000 నగదు పూచీకత్తుతో కోర్టు వర్మకు బెయిల్ మంజూరు చేసింది. విచారణ అనంతరం ఈ నెల 21న రామ్ గోపాల్ వర్మకు శిక్ష విధిస్తూ అంధేరి మేజిస్ట్రేట్ తీర్పునిచ్చారు. శిక్ష అమలుకు గాను వర్మపై బెయిలుకు వీలులేని అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. తీర్పు వెలువరించిన రోజు రామ్ గోపాల్ వర్మ కోర్టుకు హాజరు కాలేదు. అంధేరి కోర్టు తీర్పుపై వర్మ స్పందిస్తూ, ఇది 7 ఏళ్ల క్రితం జరిగిన విషయం. నా మాజీ ఉద్యోగికి సంబంధించి 2,38,000 చెక్ బౌన్స్ కేసు ప్రస్తుతం కేసు కోర్టులో ఉన్నందున అంతకు మించి ఏమీ నేను చెప్పలేను అని ఆయన అన్నారు.